ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇక్కడ సూచిస్తున్న ఈ అంశాలతో పాటు మరొక రెండు అంశాలను కూడా మనము ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ చూడవచ్చు, ద్రవ్యలోటుకు సంబంధించి జింబాబ్వేలో మరణశిక్షను రద్దు చేశారు. అదేవిధంగా పాకిస్తాన్లో భగత్ సింగ్ గ్యాలరీకి సంబంధించిన అంశం. అదేవిధంగా ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ శివాజీ విగ్రహం. అదేవిధంగా 2025 ఈ జనవరి నెలలో ఇస్రో చేపట్టబోయే 100వ ప్రయోగం. అదేవిధంగా 8 అంటే ప్రధానంగా పరిశ్రమల రంగంలో ఉండే 8 పరిశ్రమలకు సంబంధించిన ఇండెక్స్కి సంబంధించి కూడా మనం ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాం. సో దాంట్లో భాగంగా ఫస్ట్ అంశం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 2024 ఏప్రిల్ నవంబర్లో ద్రవ్యలోటు అనేది 8.47 లక్షల కోట్లు. సో దీనికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి 8 నెలల్లో ద్రవ్యలోటు వార్షిక లక్ష్యంలో 52.5% చేరిందని కేంద్రం వెల్లడించింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ద్రవ్యలోటు 8.47 లక్షల కోట్లకు చేరింది. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్యలోటును 2024-25లో స్థూల జీడిపిలో 4.9% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో విలువపరంగా చూస్తే 16,13,312 కోట్లకు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో 2023-24 ఇది జీడిపిలో 5.6%గా నమోదైంది. 8 నెలల్లో ప్రభుత్వ వ్యయం 27.47 లక్షల కోట్లు, అంటే 56.9%. నికర అంటే నెట్ ట్యాక్స్ ఇన్కమ్ అనేది 14 లక్షల కోట్లు. మొత్తం వ్యయంలో 22 లక్షల కోట్లు. రెవెన్యూ ఖాతాలో 5 లక్షల కోట్ల మూలధన పెట్టుబడి కింద కేంద్రం ఖర్చు చేసింది. సో మొత్తం 2,79,211 కోట్లు ప్రధాన సబ్సిడీలకు ఖర్చు చేసింది. 2024-25లో ప్రభుత్వం విధించుకున్న ద్రవ్యలోటు లక్ష్యం 16.1 లక్షల కోట్లు, అంటే జీడిపిలో 4.9% ఇది చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ ద్రవ్యలోటు అనేది ప్రభుత్వ వ్యయాలు ఆదాయానికి మధ్యన ఉన్న వ్యత్యాసం. ఇది ఒక ఫార్ములా ఫ్రెండ్స్. ద్రవ్యలోటు ప్రభుత్వం చేసే వ్యయము మైనస్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, దానికి మధ్యలో ఉండే డిఫరెన్స్నే మనం ద్రవ్యలోటు అంటాము. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇస్రోకి సంబంధించి ఇది ఒక ముఖ్యమైన అంశము. ఇస్రో యొక్క POEM-4 మాడ్యూల్ యొక్క 10వ పేలోడ్లు విజయవంతంగా అమలు చేయబడ్డాయి. ప్రభుత్వేతర సంస్థల కోసం PSLV C60 ఆ స్పేడెక్స్ మిషన్ యొక్క POEM-4 మాడ్యూల్పై 10 పేలోడ్ల కార్యాచరణను ఇన్స్పేస్ అనేది సులభతరం చేసింది. సో ఇక్కడ చూడవచ్చు, POEM మాడ్యూల్ అనేది 4th ఎడిషన్ ఆఫ్ PS4 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. సో ఈ PM4 అంటే PSLV ఆర్బిటార్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ 4. ఇది అంతరిక్షంలో శాస్త్రీయ ప్రయోగాలు చేయడానికి ఉపయోగించే మాడ్యూల్. ఇస్రో ప్రయోగించిన PSLV C60 స్పేడెక్స్ మిషన్లో POEM-4 అనేది ఒక భాగం. మాడ్యూల్ పునర్నిర్మించిన PS4 దశ. ఇది అంతరిక్షంలో పేలోడ్లను మోహరించడానికి ఉపయోగపడుతుంది. 55 డిగ్రీల వంపుతో కర్వ్ ఫ్రెండ్స్, వంపు అంటే కర్వ్తోటి 350 కిలోమీటర్ల ఎత్తులో పనిచేస్తుంది. POEM-4 యొక్క మొత్తం ఉపగ్రహాలను ప్రయోగించాల్సిన అవసరం లేకుండానే అంతరిక్ష టెక్నాలజీ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి స్టార్టప్లు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు వంటి ప్రభుత్వేతర సంస్థలకు అంటే ఇది అనుమతిస్తుంది. ఈ MTTలు అంతరిక్ష కార్యకలాపాల్లో పాల్గొనడానికి ప్రవేశ అడ్డంకులను తగ్గించడంలో సహాయపడుతుంది. POEM-4 మాడ్యూల్లో ఇన్స్పేస్ ద్వారా మొత్తం 10 హోస్ట్ చేయబడిన పేలోడ్లు విజయవంతంగా అమలు చేయబడ్డాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఇన్స్పేస్ అని మాట్లాడుతున్నాం కదా. ఈ ఇన్స్పేస్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజ్ సెంటర్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తున్న ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీ. అంటే ప్రభుత్వేతర సంస్థల ద్వారా అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఇది తీసుకురావడం జరిగింది. భారతదేశ అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఇది భారతీయ అంతరిక్ష మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడానికి ప్రైవేట్ సంస్థలకు సులభతరం చేయడం మరియు వాటిని ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీల స్థాయిని అందిస్తుంది. ఇది భారతదేశంలో శక్తివంతమైన మరియు పోటీతత్వ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ఈ ఇన్స్పేస్ అనే ఈ స్వయం ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీ అనేది దృష్టి పెడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు POEM-4కి సంబంధించిన కొన్ని అంశాలు. అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసుకుంటే, నేపాల్ భారత్ మధ్యన సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దీన్నే సూర్యకిరణ్ 2024 అని చెప్తాము. భారతదేశం నేపాల్ మధ్యన ఈ సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అనేది 18వ ఎడిషన్ నేపాల్ యొక్క శివాలిక్ శ్రేణుల్లో ప్రారంభమైంది.
ఈ వ్యాయామం రెండు దేశాల సైన్యాల మధ్య పరస్పర చర్య మరియు సహకారాన్ని పెంపొందించడం. భారతదేశం నేపాల్లో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే వార్షిక శిక్షణ కార్యక్రమం. ఇది వార్షిక ఫ్రెండ్స్. పశ్చిమ నేపాల్లోని శివాలిక్ శ్రేణుల్లోని సల్జాండిలోని నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్లో ఇది జరుగుతుంది. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, జంగిల్ వార్ఫేర్, పర్వత యుద్ధంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది ఈ ఎక్సర్సైజ్. ఇందులో మానవతా సహాయ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ భారతదేశం నేపాల్ మధ్య స్నేహం మరియు సైనిక సహకారం మధ్య ఇప్పటికే ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ టాపిక్ చూస్తే, భారత సైన్యం పాంగాంగ్ సరస్సు ఒడ్డున శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కదా. సో దానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ మనం ఈ శివాజీ విగ్రహాన్ని పాంగాంగ్ సరస్సు, సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ హాట్ స్ప్రింగ్ ఉంది కదా, దీని పక్కన ఇక్కడ ఈ పాంగాంగ్ సరస్సు ఉంది. ఇక్కడనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో లేహ్ లడఖ్లోని అత్యంత ప్రసిద్ధ సరస్సుల్లో ఇది ఒకటి. టిబెట్ పదం ప్యాంగాంగ్ సో నుండి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే ఈ ప్యాంగాంగ్ సో అనే దానికి అర్థం ఎత్తైన గడ్డి భూముల సరస్సు అని. ఎత్తైన గడ్డి భూముల సరస్సు ఇది లడఖ్ హిమాలయాల్లో 14,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న పొడవైన ఇరుకైన ల్యాండ్ లాక్డ్ సరస్సు. ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పునీటి సరస్సు. 135 కిలోమీటర్ల పొడవున్న బూమరాంగ్ ఆకారంలో ఉన్న ప్యాంగాంగ్ సరస్సులో 1/3 భారతదేశంలో ఉంది. మిగిలిన 2/2 చైనాలో ఉంటుంది. ఇది వేర్వేరు సమయాల్లో నీలం, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులో మారడానికి, అంటే ఈ సరస్సుల కలర్ మారుతుంది, దానికి ఇది ప్రసిద్ధి చెందింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నవంబర్ 2024లో 8 ప్రధాన పరిశ్రమల సూచిక యొక్క బేస్ 2011-12 100 అని చెప్పి ఇక్కడ మనం హెడ్లైన్ చూడవచ్చు. సో దీనికి అర్థం ఏంటంటే నవంబర్ 2024లో 8 ప్రధాన పరిశ్రమల సూచి 4.3% వృద్ధి చెందింది. ఇట్లా సిమెంట్, బొగ్గు, ఉక్కు వృద్ధిని చూపగా క్రూడ్ ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ అనేవి క్షీణించాయి. సో ఇది 8 మేజర్ సెక్టార్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మనకు ఏమేమి ఉంటాయి 8. ఇది కూడా మనకు కొన్నిసారి ఎగ్జామ్స్లో రావడం జరిగింది. కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫర్టిలైజర్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. సో ఈ 8 రంగాలు అనేవి పరిశ్రమల రంగంలో చాలా కీలకమైనవి. సో భారతదేశ పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ వెన్నెముకగా ఉన్న 8 ప్రధాన పరిశ్రమల సంయుక్త మరియు వ్యక్తిగత పనితీరును ఈ ICI కొలుస్తుంది. ఈ పరిశ్రమల బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్ మరియు విద్యుత్. 8 ప్రధాన పరిశ్రమలు సమష్టిగా పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఇండస్ట్రియల్ ఫ్రెండ్స్. ఐఐపి అంటే మనకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది 40% దాని యొక్క వెయిటేజ్ని కలిగి ఉంది. సో దీంట్లో భాగంగా మనకు ఈ 40%లో ఈ 8 రంగాల్లో దేనికి ఎక్కువగా ఉంది, దేని పర్సంటేజ్ ఎంత ఉందనేది చూస్తే మనకు ఇక్కడ అత్యధికంగా మనకు చూడవచ్చు 28% అంటే ఇది రిఫైనరీ ప్రొడక్ట్స్. ఈ రిఫైనరీ ప్రొడక్ట్స్ అనేవి మనకు అత్యధికంగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా అత్యల్పంగా అంటే మనకు ఇక్కడ క్రూడ్ ఆయిల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వేటిలో అంటే మెరుగుదల వృద్ధి కనిపించింది అనేది చూస్తే మనకు సిమెంట్, బొగ్గు మరియు ఉక్కు అంటే స్టీల్, ఈ 3 అనేవి మనకు కొంచెం గ్రోత్ కనిపించింది సిమెంట్, బొగ్గు అనే స్టీల్లో. అదేవిధంగా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అనేవి క్షీణించడం జరిగింది. పర్యవేక్షణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ DIPP వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సలహాదారు కార్యాలయం ICIని నెలవారీగా విడుదల చేస్తుంది. దీని యొక్క బేస్ ఇయర్ వచ్చేసి 2011-12. డేటాకి బేస్ ఏంటంటే ప్రతి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తి డేటా సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీల నుండి సేకరించబడుతుంది. ఇలా చేయడం వలన, ఇలా రిలీజ్ చేయడం వల్ల, ఇలా డేటా కలెక్ట్ చేయడం వల్ల ప్రయోజనాలు చూస్తే ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పన కోసం పారిశ్రామిక పనితీరుని ట్రాక్ చేయవచ్చు. కీలక రంగాల ట్రెండ్లు మరియు వృద్ధి విధానాలపై మనము ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకునే అవకాశం వస్తుంది. ICI కీలక రంగాల పనితీరుపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది. ఆర్థిక నిర్ణయాధికారంలో విధాన రూపకల్పనకు ఇదొక
సహాయంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటాం. సో అసలు ఇదేంటి అనేది చూస్తే మనకు పారిశ్రామిక ఉత్పత్తి సూచి అనేది ఆర్థిక వ్యవస్థలో తయారీ, మైనింగ్, విద్యుత్ వంటి వివిధ రంగాల వృద్ధి రేటును అంటే గ్రోత్ రేట్ని కొలుస్తుంది. ఇది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO ద్వారా నెలవారీగా విడుదల చేయబడుతుంది. దీన్ని లెక్కించడానికి బేస్ ఇయర్ వచ్చేసి 2011-12. ఈ IIP వెయిటేజ్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. తయారీకి 77%, మైనింగ్కి 14%, విద్యుత్కి 7.9% అనేది వెయిటేజ్ ఇస్తుంది. ఇది పారిశ్రామిక పనితీరు మరియు మొత్తం ఆర్థిక కార్యకలాపాల యొక్క ముఖ్యమైన ఇండెక్స్గా మనం చెప్పవచ్చు. జింబాబ్వేలో మరణశిక్షను రద్దు చేశారు. దాదాపు 2 దశాబ్దాల క్రితం చివరిసారిగా మరణశిక్షను అమలు చేసిన జింబాబ్వే ప్రభుత్వం ఇటీవల దాన్ని రద్దు చేసేందుకు తీసుకొచ్చిన మరణశిక్ష రద్దు బిల్లును జింబాబ్వే పార్లమెంట్ ఆమోదం తెలపగా 1960 దశకంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు మరణశిక్షను ఎదుర్కొన్న ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మర్సన్ మ్నాంగాగ్వా ఆమోద ముద్ర వేయడంతో మరణశిక్ష బిల్లు చట్టరూపం దాల్చింది. అంటే మరణశిక్ష రద్దుకు సంబంధించింది. జింబాబ్వేలో ఇప్పటికే మరణశిక్షలో ఉన్న దాదాపు 60 మంది ఖైదీలకు ఈ నిర్ణయంతో విముక్తి కలిగింది. చివరిసారిగా 2005లో ఒకరిని ఉరిదీశారు. 2005 నుండి జింబాబ్వేలో ఉరిశిక్షలపై టెంపరీగా బ్యాన్ చేసినప్పటికీ హత్య, రాజద్రోహం, ఉగ్రవాదంతో సహా పలు నేరాలకు కోర్టులు మరణశిక్ష విధిస్తూ వస్తున్నాయి. కోర్టులు ఇకపై ఏ నేరానికైనా ఉరిశిక్ష విధించలేవు. ఇప్పటికే ఉన్న మరణశిక్షలను జైలు శిక్షగా మార్చవలసి ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మరణశిక్షపై సస్పెన్షన్ను ఎత్తివేయటకు అవకాశం ఉందని చెప్పేసి ఒక నిబంధన అనేది అందులో ఉంది. ఈ చట్టాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆ దేశంలోని బానిసత్వ విముక్తికి ఆశాదీపంగా వర్ణించింది. సో ఈ నేపథ్యంలో జింబాబ్వేలో అయితే మరణశిక్ష రద్దయింది. బట్ వివిధ దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూద్దాం. కెన్యా, లైబీరియా మరియు ఘనా వంటి ఇతర ఆఫ్రికన్ దేశాలు ఇటీవల మరణశిక్ష రద్దు చేయడానికి సానుకూల చర్యలు తీసుకున్నాయి. అయితే ఇంకా ఈ చట్టం చేయలేదని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. మరణశిక్షకు వ్యతిరేకంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం ప్రపంచంలో 3/4 దేశాలు ఉరిశిక్ష విధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 113 దేశాల్లోని 24 ఆఫ్రికన్ దేశాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2023లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన ఉరిశిక్షలు 1153. ఇది ఇంతకుముందు సంవత్సరం 883 కంటే పెరిగాయి. ఉరిశిక్షలు అమలు చేసిన దేశాలు 20 నుండి 16కు తగ్గాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. 2023లో ఆమ్నెస్టీ నమోదు చేసిన మొత్తం మరణశిక్షల్లో దాదాపు 90% ఇరాన్, సౌదీ అరేబియాలో ఉన్నాయని, ఆ తర్వాత సోమాలియా మరియు అమెరికాలో ఉన్నాయని పేర్కొంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం నెక్స్ట్ మనకు 2 టాపిక్స్ ఉన్నాయి. సో పాకిస్తాన్లో భగత్ సింగ్ గ్యాలరీ ప్రారంభం. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ను 93 ఏళ్ల క్రితం విచారించిన చారిత్రక పూంచ్ హౌస్లోని భగత్ సింగ్ గ్యాలరీని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జాహిద్ అఖ్తర్ జమాన్ ప్రారంభించారు. ఇది పాకిస్తాన్లోని పంజాబ్. సో పూంచ్ హౌస్, ఈ గ్యాలరీలో భగత్ సింగ్ ఫోటోలు, లేఖలు, వార్తాపత్రికలు, జీవిత విశేషాలు, ఆయన గురించి ప్రచురితమైన స్మారక వ్యాసాలు, సో భగత్ సింగ్ బృంద విచారణ వివరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు. పంజాబ్ ప్రభుత్వం అంటే పాకిస్తాన్ పంజాబ్ తొలిసారిగా 2018లో భగత్ సింగ్ కేసు ఫైల్కు సంబంధించిన కొన్ని రికార్డులను ప్రదర్శించింది. బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ పి శాండర్ హత్య చేశారన్న నేరాభియోగంపై భగత్ సింగ్తో పాటు రాజ్గురుపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను తాజాగా పంజాబ్ ప్రభుత్వం ఈ గ్యాలరీలో ఉంచింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న నేరంపై భగత్ సింగ్ను 23 ఏళ్ల వయసులో బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్లో ఉరిదీసింది. భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషి మాట్లాడుతూ ఈ గ్యాలరీకి షాడ్మన్ చౌక్ నామకరణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో షాడ్మన్ చౌక్ నామకరణం చేయాలని చెప్పేసి అడ్వకేట్ చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు భగత్ సింగ్ సంబంధించిన మెమోరియల్. 2025లో 100వ ప్రయోగాన్ని చేపట్టనున్న ఇస్రో GSLV-15 NVS-02 పేరుతో 100వ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV-MK2 రాకెట్ ద్వారా
ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. జనవరి 31న ఇస్రో చేపట్టిన PSLV-60 ప్రయోగం భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థకు 99వది. సో ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ 2025 తొలి మిషన్. ఇస్రో ల్యాండ్ మార్క్ 100వ మిషన్ అని భారత అంతరిక్ష సంస్థ చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇది జనవరిలో ఉంటుందని కూడా ధృవీకరించారు. కానీ దీనికి సంబంధించిన తేదీ అంటే డేట్ని మాత్రం వెల్లడించలేదు. 100వ జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లేదా GSLV MK2 రాకెట్లో ఉంటుంది. ఇస్రో ద్వారా కాలక్రమేణా ఏర్పాటు మరియు విస్తరిస్తున్న భారతీయ ఉపగ్రహ నావిగేషన్ సిస్టమ్ని ఎక్స్పాండ్ చేయడం దీని యొక్క లక్ష్యం. సో NVS-02 మిషన్ అని పేరు పెట్టారు. పేలోడ్ భారతదేశ నావిగేషన్ శాటిలైట్ కాన్స్టలేషన్లో భాగమైన IRNSS-1K ఈ ఉపగ్రహం. NVS లేదా నావిగేషన్ శాటిలైట్ అనేది ఇండియన్ కాన్స్టలేషన్తో నావిగేషన్లో భాగం లేదా నావిక్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లేదా GNSS యొక్క భారతదేశ వర్షన్. ప్రపంచవ్యాప్తంగా తరచుగా ఉపయోగించే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ లేదా GPS లాంటిది ఇది. సో ఈ NVS-02 మిషన్ మరియు దాని యొక్క లక్ష్యాలు ఏంటనేది చూస్తే GSLV F-15 భారతదేశం యొక్క జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లేదా GSLV యొక్క 17వ విమానం. ఇది భారతదేశ స్వదేశీ క్రయోజనిక్ దశతో GSLV మొత్తం 8వ కార్యాచరణ విమానం కూడా అవుతుంది. ఈ నావిక్ వ్యవస్థ కింద మిషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటనే చూడొచ్చు ఇక్కడ. ఖచ్చితమైన సైనిక కార్యకలాపాలు, వ్యూహాత్మక అప్లికేషన్లు డెవలప్ చేయడం, భౌగోళిక వైమానిక సముద్ర నావిగేషన్కు ఉపయోగపడుతుంది. వ్యవసాయం, సర్వేయింగ్, అత్యవసర సేవలు, ఫ్లీట్ నిర్వహణకు సంబంధించి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో మొబైల్ పరికరాల్లో స్థానాధారిత సేవలు, ఉపగ్రహాల కక్ష నిర్ధారణ, సముద్ర చేపల పెంపకం, ఆర్థిక సంస్థలు, పవర్ గ్రిడ్లు మరియు ఇతర ఏజెన్సీలకు సహాయం సేవలు చేయడం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఇక్కడ NVS-02 ఉపగ్రహం గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీనికి ఇస్రోకి సంబంధించిన 100వ ఈ ఉపగ్రహ ప్రయోగం గురించి మనమైతే ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తున్నాం. అందులో మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.